నేను అలా రీల్స్ చూస్తుంటూ టైం వేస్ట్ చేస్తుంటే మా ఇంట్లో నాకు టేబుల్ మీద డైరీ మిల్క్ సిల్క్ ఒకటి, 2 రూపాయల పెర్క్ చాక్లెట్లు ఒకటి కనిపించాయి. మనం స్వీట్ అంత ఎక్కువ తినం కాబట్టి డైరీ మిల్క్ సిల్క్ పక్కనైతే పెట్టేశాను. దీన్ని స్కాన్ చేస్తే డైలీ 10,000 లేకపోతే అదర్ ప్రైజెస్ కూడా ఇస్తారంట. ఈ క్యాష్ బ్యాక్ 10,000 కాకపోయినా 100 రూపాయలైనా వస్తాయని గూగుల్లో వెళ్లి స్కాన్ చేశాను. స్కాన్ చేయగానే అది డైరెక్ట్ గా వాట్సాప్ లోకి అయితే తీసుకెళ్లింది. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే మీరు ఆల్మోస్ట్ 10,000 క్యాష్ బ్యాక్ కి దగ్గరగా ఉన్నారని మెసేజ్ వచ్చింది. అక్కడ ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయగానే ఏదో 15 పేజీల మ్యాటర్ అయితే వచ్చింది. కాలేజ్ టైంలోనే తిన్నంగా చదవలేదు, ఇప్పుడు ఇవన్నీ ఎవడు చదువుతాడు, ఇవన్నీ అయ్యే పనుల్లా కనిపించలేదని అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలో చదివేసి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను. క్యాష్ బ్యాక్ రాలేదురా, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అని మళ్ళీ మెసేజ్ పెడితే వాడు మళ్ళీ ఇందాక పంపించిన మెసేజే మళ్ళీ పంపించాడు. ఈసారి అక్కడ ఇచ్చిన లింక్ అయితే క్లిక్ చేయకుండా కంటిన్యూ అయితే ప్రెస్ చేశాను. కంటిన్యూ మీద నొక్కగానే ఇందాక పంపించిన 15 పేజీలు నువ్వు అగ్రీ అవుతున్నావా లేదా అని ఇంకో మెసేజ్ వచ్చింది. అవి చదవకపోయినా అగ్రీ మీద అయితే క్లిక్ చేశాను. తర్వాత నా పేరు ఏంటో అడిగారు, మేలా ఫిమేలా, మన ఏజ్ ఎంత అని కూడా అడిగారు. అవన్నీ టైప్ చేశాను. ఈ గ్యాప్ లో నాకు ఒక డౌట్ వచ్చింది. ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతున్నారు, మనకి నిజంగా క్యాష్ బ్యాక్ ఇస్తాడా లేదా ఏమో చూడాలి. మా ఊరు పిన్ కోడ్ కూడా అడిగారు, ఆ 10,000 క్యాష్ బ్యాక్ ఇంటికి పంపిస్తారేమో. తర్వాత ఆ పెర్క్ చాక్లెట్ మీద 12 నెంబర్లు అయితే ఉంటాయి, అవి కేర్ఫుల్ గా టైప్ చేయమ్మా అని మెసేజ్ వచ్చింది. యాక్చువల్లీ వాడు ఎగ్జాంపుల్ కి పంపించాడు ఆ ఫోటో. ఆ 12 నెంబర్లు టైప్ చేస్తే క్యాష్ బ్యాక్ వచ్చేస్తదేమో అని ఫుల్ ఎగ్జైటింగ్ తో చాక్లెట్ ఓపెన్ చేస్తే అక్కడ 12 నెంబర్లు లేవు. ఇంకిలా కాదని చాక్లెట్ ఓపెన్ చేసి మొత్తం తినేసాను. చాక్లెట్ లోపలైనా ఉంటదేమో అని ఆ 12 నెంబర్ల గురించి ఆ చాక్లెట్ ఎలా తిన్నానంటే శుభ్రం క్లీన్ చేసేసాను. చిన్న పిల్లోడి కంటే దారుణంగా తిని చాక్లెట్ కవర్ అయితే ఫుల్ శుభ్రం చేసేసాను. ఇంకా ఫైనల్లీ వాడు చెప్పిన 12 డిజిటల్ నెంబర్లు అయితే కనిపించాయి. ఆ 12 డిజిటల్ నెంబర్ ని నీట్ గా క్లీన్ చేసి జాగ్రత్తగా స్లోగా ఇక్కడికి వచ్చి అయితే టైప్ చేశాను వాట్సాప్ లో. క్యాష్ బ్యాక్ ఎంత వస్తుందో ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉందబ్బా. 10,000 రాకపోయినా దేవుడి దయ వల్ల ఒక 1,000 రూపాయలైనా రావాలి. ఇలాంటి ఆఫర్ లో మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వీడియో ఇంతవరకు చూస్తున్నట్లయితే కింద ఉన్న లైక్ బటన్ అయితే నొక్కండి. వీడు ఆ కోడ్ పంపించినా నమ్మడేమో అని ఫోటో తీసి మరీ పంపించాను. అరే నిన్ను ఎవడరా ఫోటో పంపించమన్నాడు, నిన్ను టైప్ చేయమన్నాను కదా అని రిప్లై అయితే ఇచ్చాడు. ఇక్కడే చిన్న ట్విస్ట్ అయితే జరిగింది. మనం ఊహించిన విధంగా మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. నాకు వచ్చిన ఈ క్యాష్ బ్యాక్ తో ఏం కొనుక్కోవాలో అర్థం కావట్లేదు అసలు. 10 రూపాయల చాక్లెట్ కొంటే 10,000 అవడేస్తాడండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ క్యాష్ బ్యాక్ క్లెయిమ్ చేయకుండా ఎలా కొంటాం ఎంతో కొంత. అక్కడ వాడిచ్చిన గెట్ రివార్డ్ లింక్ ద్వారా అయితే వేరే వెబ్సైట్ లోకి అయితే వెళ్ళాను. వెళ్ళినాక వాడిచ్చిన వాచర్ కోడ్ అయితే అక్కడ టైప్ చేశాను. ఇక్కడ మళ్ళీ రొటీన్ గానే వాచర్ కోడ్, నా నేము, జీమెయిల్ అడ్రస్ ఇవన్నీ అడిగాడు. మీకు కొంచెం వీడియో లాగ్ అనిపిస్తదేమో అని కొంచెం ఫాస్ట్ గా అయితే చూపిస్తున్నాను, ఎందుకంటే స్టార్టింగ్ లో ఇచ్చిన డీటెయిల్సే మళ్ళీ ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ కోసం అడిగాడు. ఆ డీటెయిల్స్ అన్ని టైప్ చేసినాక ఒక ఓటీపీ అయితే వచ్చింది. నీకు వచ్చిన క్యాష్ బ్యాక్ బ్యాంక్ పంపించాలా, యూపీఐ పంపించాలా, అమెజాన్ పే పంపించాలా, 3 ఆప్షన్లు అయితే ఇచ్చాడు. నేనైతే యూపీఐ సింపుల్ గా ఉంటది కాబట్టి యూపీఐ అడ్రస్ అయితే ఇచ్చాను. యాక్చువల్లీ నాకు వచ్చినంత క్యాష్ బ్యాక్ అయితే అందరికి రావాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కోలా వస్తుంది క్యాష్ బ్యాక్. మీరు కూడా ట్రై చేయండి. ఏమో ఒకరికి ఎక్కువ రావచ్చు, ఇంకొకరికి తక్కువ రావచ్చు. ట్రై చేస్తే ఏమైంది, యూపీఐడి ఇచ్చినాక ప్రొసీడ్ పేమెంట్ మీద నొక్కితే థ్యాంక్ యూ బాబు, మీ పేమెంట్ రిక్వెస్ట్ ని మేము రిసీవ్ చేసుకున్నాము, 24 అవర్స్ లో గానీ 48 అవర్స్ లో గానీ పంపిస్తాము అని అన్నారు. కానీ అంత టైం తీసుకోకుండానే ఫాస్ట్ గానే పంపేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.